ఇదే మీకు మెయిన్ లైడర్ మ్యాపింగ్ మొత్తం అంతా జరిగేది 360 డిగ్రీస్. వీక్లీ ఒక్కసారన్నా దీన్ని కంప్లీట్ టర్న్ ఆఫ్ చేసి ఇన్సైడ్ ఉన్న లైడర్ రొటేట్ అవుతూ ఉంది కదా మీకు, ఆ లైడర్ ఆగుతుంది. సో దాంట్లో మీకు 2 హోల్స్ టైప్లో లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ని మీరు ఇయర్ వర్డ్తో క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే ఆ లెన్స్ చుట్టూ డస్ట్ పడిందంటే మీకు మ్యాప్ లూపింగ్స్ వస్తాయి. సో అది. అండ్ ఫ్రంట్ వచ్చి ట్రూ ఎడ్జ్ ఆబ్స్టికల్ కలర్జన్ సెన్సర్. ట్రూ ఎడ్జ్ ఆప్టికల్ కలర్జన్ ఏమైనా ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డిటెక్ట్ చేసుకొని సైడ్కి రావడానికి. సో దీన్ని మైక్రోఫైబర్ క్లాత్ ఆ సాఫ్ట్ క్లాత్తో వీక్లీ ట్వైస్ క్లీన్ చేసుకోవాలి. ఏంటంటే వెట్ కాదు, ఓన్లీ డ్రై మాత్రమే. ఇది ఫుల్ బంపర్ సెన్సర్ అండ్ దిస్ ఇస్ ద సైడ్ బంపర్ సెన్సర్. సైడ్ వచ్చే ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేసుకోవడానికి. అండ్ వాట్ ఎవర్ ద టాస్క్ జరిగేటప్పుడు మీకు డస్ట్ అంతా దీనిలో కలెక్ట్ చేస్తుంది. దీనిలో కలెక్ట్ చేసిన డస్ట్ దానిలో డంప్ చేస్తుంది స్టేషన్లోకి. బట్ ఏంటంటే ఇందులో డస్ట్ కలెక్ట్ అవుతుంది, ఇందులో ఫైన్ డస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది. సో వీక్లీ ట్వైస్లో ఈ ఫిల్టర్ని తీసి ట్యాప్ చేసుకోవాలి, ఎందుకంటే ఫైన్ డస్ట్ అంతా ఇక్కడ ఉంటుంది కాబట్టి. సో అగైన్ ప్లేస్ ఇట్ బ్యాక్. అబౌట్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి ఛార్జింగ్ టెర్మినల్స్, ఐఆర్ సెన్సర్, రిటర్న్ టు స్టేషన్ సెన్సర్, జస్ట్ 5 feet. అండ్ అబౌట్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మీకు సైడ్ బ్రష్. మీకు ఏమైనా హెయిర్ ట్యాంగిల్స్, థ్రెడ్స్ ఇలాంటి ఏమైనా స్టక్ అయినా బ్రజల్స్ కాకుండా ఈ కింద ఉన్న రబ్బర్ దాన్ని పట్టుకొని పుల్ చేస్తే మీకు సైడ్ బ్రష్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో హెయిర్ ట్యాంగిల్స్ అన్ని రిమూవ్ చేసి అగైన్ ప్లేస్ ఇట్ బ్యాక్. ఇవి వచ్చి మీకు యాంటీ డ్రాప్ సెన్సర్స్ ఆర్ యాంటీ ఫాల్ సెన్సర్స్. ఏమైనా స్టెప్స్ వచ్చినంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని బ్యాక్ రావడానికి. సో యూ హ్యావ్ టు వైప్ ఇట్ ఇస్. అండ్ యూనివర్సల్ వీల్. అండ్ దిస్ ఇస్ అ కార్పెట్ డిటెక్టివ్ సెన్సర్. కార్పెట్ డిటెక్టివ్ సెన్సర్ ఏమన్నా కార్పెట్ మీద ఎక్కినప్పుడు ఆటోమేటిక్గా సక్షన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి. అది ఓన్లీ ఏంటి, వెన్ ఎవర్ మీరు కార్పెట్స్ అనేది స్టేబుల్గా ఉంటేనే ఎక్కుతుంది. అన్స్టేబుల్ కార్పెట్స్ లైక్ చిన్న చిన్న మ్యాట్స్ అయితే దాని మీద ఎక్కలేదు, అలా తోసుకుంటూ వెళ్తుంది. నెక్స్ట్ డ్రైవింగ్ వీల్స్, మెయిన్ రోలర్ బ్రష్. ఈ 2 క్లిప్స్ని తీస్తే ఇది మీకు బయటకు వస్తుంది. సో ఈ రోలర్ని తీసి ఇక్కడ ఉన్న హెయిర్ ట్యాంగిల్స్, థ్రెడ్స్నితో పాటు ఈ బేరింగ్ కూడా రిమూవ్ చేస్తే మీకు ఇక్కడ హెయిర్ అనేది ఉంటుంది. ఇది రిమూవ్ చేసి అండ్ అగైన్ ప్లేస్ ఇట్ బ్యాక్. దీంట్లో మీకు ఈ స్లాట్లోనే మళ్ళీ దీన్ని ఇన్సర్ట్ చేయాలి. నా మళ్ళీ దీంట్లోకి ఈ 3 ఉన్న వాటిలో ఫస్ట్ పెట్టి జస్ట్ క్లిప్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ మాపింగ్ ప్యాడ్స్ వచ్చి మీకు మ్యాగ్నెటిక్ వస్తాయి. జస్ట్ పైకి పుల్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. సో వీక్లీ ఒకసారి అన్నా తీస్తే దీని కింద అది రొటేట్ అవుతూ ఉంటుంది కాబట్టి హెయిర్ ట్యాంగిల్స్, ఇక్కడ డస్ట్ ఉంటుంది కాబట్టి క్లీన్. అండ్ మాపింగ్ ప్యాడ్ వచ్చి మీకు వెల్క్రోనే వస్తుంది. పీల్ చేసి హ్యాండ్ వాష్ డిటర్జెంట్ సరిపోతుంది. చేసి కొంచెం స్పేస్ చేసి మళ్ళీ పెట్టేయండి. దీంట్లోనే స్లాట్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇది మీ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్లో రోబోలోకి వచ్చేటప్పుడు. ఇంత స్టేషన్కి వచ్చేటప్పటికి సో స్టేషన్ ట్రేస్ ఇందులోనే మీకు వచ్చి ప్రతిసారి మాప్ చేసుకొని క్లీన్ చేసుకొని వెళ్తుంది కాబట్టి సో ఈ ట్రేని అట్లీస్ట్ 2 days కన్నా ఇఫ్ యు ఆర్ యూజింగ్ డైలీ మాపింగ్ అంటే 2 daysకి తీసి ట్రేని రిన్సింగ్ వాటర్ కింద క్లీన్ చేసుకోవాలి. లేదు అంటే ఈ ఫ్లోటింగ్ సెన్సార్ దగ్గర మొత్తం డస్ట్ అంతా పేరుకుపోయింది, లాచ్ లాగా స్లాచ్ వచ్చేసింది అంటే ఇది లిఫ్ట్ అవ్వక వాటర్ అంతా ఇక్కడే స్టోర్ అవుతూ ఉంటుంది. సో హ్యావ్ టు క్లీన్ ఇట్ విత్ రిన్సింగ్ వాటర్ ట్యాప్ కింద పెడితే సరిపోతుంది. నెక్స్ట్